ఆశ్రయించబోతా ఉన్నారు. ఖచ్చితంగా అభిమానులకు ఇది ఒక సంతోషకరమైనటువంటి వార్తగానే చెప్పుకోవచ్చు శ్రీశైలం. దాంతో పాటుగా విజయ్ కి ఒక గొప్ప మైలురాయి అని చెప్పుకోవచ్చు. తాను ముందుగానే చెప్పినట్టుగా అన్ని రకాలుగా ఏదైతే అవినీతి లేని పాలన, యువతకు అవకాశాలు కల్పించడం, ఉద్యోగాలు, అలాగే ఉద్యోగము, వైద్యము, విద్య విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని చెప్పేసి తను మాట్లాడడం, ఇవన్నీ విషయాలలో కూడా సక్సెస్ చేస్తే ఖచ్చితంగా విజయ్ మరొక మారు గెలవడానికి కూడా తనకు మైలురాయి పడుతుందనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఒక విజయ్ జీవితంలో ఒక కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విజయ్ జీవితంలో కీలకమైనటువంటి మైలురాయిగా చెప్పుకోవచ్చు. తెలుగునాట కూడా ఇట్లానే ఎన్టీఆర్ కానివ్వండి, అదే తమిళనాడులో కూడా జరిగినటువంటి జయలలితకు అలాగే సంబంధించినటువంటి విషయంలో కూడా మనం చూసాం. ఇప్పుడు విజయ్ ఎరా నడుస్తుందనే చెప్పుకోవచ్చు. విజయ్కి సంబంధించినటువంటి అభిమానుల కోలాహలం, మరొక వైపు సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సందర్భం, విజయ్ ఇంటి చుట్టూ కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ తమిళనాట కింగ్ గా విజయ్ అయితే అవతరించబోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషాం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద విజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చింది ఇంతకుముందే త్రిష, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టీవీకే చీఫ్ విజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చిన త్రిష విక్టరీ సింబల్ని చూపించారు. మధ్యాహ్నం 1 గంట విజయ్ ఇంట్లోకి వెళ్ళిన త్రిష దాదాపు గంటన్నర సేపు చర్చలు జరిపారు. తిరిగి బయటికి రాగానే మీడియా ప్రతినిధులను ఆమె కారును చుట్టుముట్టారు. అటు పోటీ చేసిన 2 స్థానాల్లో పెరంబూరు, తిరుచు ఈస్ట్ విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇక త్రిష తన ఏదైతే విజయ్ తనకు సన్నిహితున్నటువంటి విజయ్ ఇంటికి వెళ్ళి రావడం, సో అక్కడ మీడియా అంతా కూడా ఏదైతే త్రిషను కారును ఆపే ప్రయత్నం చేశారు. సో ఆమె అక్కడి నుంచి కార్ల నుంచే ఒక విక్టరీ సింబల్ని చూపించింది. విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఆధిక్యంలో ఉండడంతో ఖచ్చితంగా విజయ్ 2 స్థానాల్లో గెలుస్తాడు. 2 స్థానాల్లో గెలిస్తే కనుక ఏదైనా ఒక స్థానంలో రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా మరి విజయ్ కనుక రాజీనామా చేస్తే ఆ రాజీనామా చేసినటువంటి స్థానం నుంచి ఉప ఎన్నికల బరిలో త్రిషను కనుక బరిలోకి దించి మళ్ళీ ఆమెను క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి కాకముందే, ఆయన అధికారం చేపట్టకముందే ఇక పెద్ద ఎత్తున ఊహాగానాలు, అభిమానుల్లో పెద్ద ఎత్తున మరి కామెంట్స్ అయితే చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికైతే ఓట్ల లెక్కింపులో టీవీకేకి 100కు పైగా 108 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుంటే ఇక చెన్నై నీలన్కర్లోని విజయ్ నివాసం వద్ద అసలైన పొలిటికల్ డ్రామా మొదలైంది. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి త్రిష నేరుగా విజయ్ ఇంటికి చేరుకోవడం హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం జోరుగా అనుకుంటుంది. ఎందుకంటే గతంలో త్రిష నేను సీఎం అవుతా అన్నటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళగ వెట్రిక కజగం అధినేత విజయ్ ప్రభంజనం సృష్టిస్తుండగా అందరి దృష్టి ఇప్పుడు నటి త్రిషపై మళ్ళింది. ఇవాళే ఆమె పుట్టినరోజు కావడం గమనార్హం. అయితే ఈ ఎన్నికల్లో విజయ్ 100 స్థానాల ఆధిక్యంలో దూసుకుపోతుండడం, దీంతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఫిక్స్ అయిపోయింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం త్రిష తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు. అక్కడ శ్రీవారిని దర్శించుకున్నారు. బర్త్డే సందర్భంగా ఆమె ఫ్యాన్స్ అటు అంటుంటే విజయ్ గెలుపు కోసమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే తిరుమల దర్శనం తర్వాత ఆమె నేరుగా నీలన్కరైలోని విజయ్ నివాసానికి చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో విజయ్కి అభినందనలు తెలిపారు. ఇక విజయ్ త్రిష టార్గెట్గా విపక్షాల ప్రచారం. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ త్రిషల స్నేహాన్ని అస్త్రంగా చేసుకొని డిఎంకే బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ విజయ్ త్రిష ఇంటి నుండి బయటికి రావాలి అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. అయితే ఈ విమర్శలన్నింటినీ పక్కన పెట్టి ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపడం ఇక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో విజయ్ త్రిష హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్గా మారింది. విజయ్ రాజీనామా చేసే స్థానంలో త్రిషను పోటీ చేయిస్తారని ఒక చర్చ జరుగుతుంది. విజయ్ తాను పోటీ చేసిన తిరుచి ఈస్ట్, పెరంబూరు ఈ 2 చోట్ల విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఒకవేళ 2 చోట్ల గెలిస్తే ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయ్యే స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందనే ప్రచారం ఇక సోషల్ మీడియాలో ఊపందుకుంది. గతంలో టికెట్లు కేటాయింపు విషయంలోనూ టీవీకే నేతలు త్రిష ఇంటి వద్ద క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి పార్టీలో ఆమె ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు మాత్రం విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ బరిలో ఉంటారని చెప్తున్నారు. కాగా
విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుండగా త్రిష రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తల ప్రాధాన్యతం సంతరించుకున్నట్టు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ త్రిష సోషల్ మీడియాలో గతంలో చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ 108 స్థానాల్లో ఇంకా తన ఆధిక్యాన్ని చాటుకుంటున్నారు. ఈ విజయ్ కనుక ఇలాగే కంటిన్యూ చేస్తే మ్యాజిక్ ఫిగర్ని కనుక రీచ్ అయితే 118 మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అయితే మాత్రం ఇక ముఖ్యమంత్రి తమిళనాడులో ముఖ్యమంత్రిగా మరి దళపతి విజయ్ని చూడబోతున్నాం. ఒకవేళ 100కు పైగా మరి జస్ట్ ఒక 5-10 సీట్స్ దగ్గరలో ఆగిపోయినప్పటికీ ఇతర పార్టీతో పొత్తు పెట్టుకునైనా మరి ముఖ్యమంత్రికి ఎక్కువ అవకాశం అక్కడ టీవీకే కనిపిస్తుంది. కాబట్టి సో చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగా త్రిష కోసం విజయ్ రాజీనామా చేస్తారా? మరి విజయ్ క్యాబినెట్లో త్రిష ఉండబోతుందా? అసలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఏం జరగబోతున్నాయి? గతంలో ఎన్నికల ప్రచారంలో మరి విజయ్ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు కాబోతున్నాయి? ఎట్టి పరిస్థితుల్లో అవినీతి లేని రాజకీయం చేస్తానని విద్యార్థులు మహిళలకు మరి యూత్కు ప్రాధాన్యతనిస్తానన్నటువంటి విజయ్ తన మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది.